చాలా సంతోషం బ్రదర్స్కి మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈవేళ క్రిస్మస్ ప్రారంభం అవుతుంది కనుక, లేక క్రిస్మస్ సీజన్ మనకి ఇప్పుడు ప్రారంభమైంది, కానీ యుఎస్లో నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి క్రిస్మస్కి సంబంధించిన కొన్ని విషయాలు, లేక యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు అనే విషయాల్ని మీ ముందు నేను ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. సో అది ఈవేళ మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, లేఖనాలు మేము అర్థం చేసుకోవడానికి నీ ఆత్మ ద్వారా నీ వాక్యం మా హృదయాల్లోనికి చేరవేయండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరచుకుంటున్నాం, ప్రవణేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు తన కుమారుని లోకములోనికి పంపించాడు అని లేఖనాలు సుస్పష్టంగా చెప్తున్నాయి. దేవుడు ఎలా పంపిస్తాడు? దేవుడికి భార్య ఉందా? లేక దేవుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ పిల్లోని పంపించాడు అనే ప్రశ్నలు చాలామంది వేస్తారు. కానీ బైబిల్ ప్రకటించే దేవుడిని బైబిల్లో నుండి అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న వచ్చే అవకాశం లేదు. బైబిల్ ప్రకటించే దేవుడిని కాకుండా మరెవరో ప్రకటించే దేవుళ్ళలో నుండి బైబిల్లో ఉన్న దేవుడిని చూడటానికి ప్రయత్నం చేస్తే నీకు అన్ని సందేహాలే వస్తాయి. అసలు ఇటువంటి ప్రశ్న వేసేవాళ్ళని అడుగుతాను, నువ్వు బైబిల్ చదివావా అని. వాళ్ళు బైబిల్ చదవరు, బైబిల్లోంచి మనకేమీ కోట్ చేయరు. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చే వాదన నేను పట్టించుకోను. నువ్వు బైబిల్ చదవట్లేదు, బైబిల్లో వాక్యాల్ని నువ్వు ఒప్పుకోవడం లేదు. బైబిల్లో నుంచి నేను ఏదైనా చెబితే మీ బైబిల్ తప్పులు తడక అంటారు. మరి తప్పులు తడక నీకెందుకు? వదిలేయి. ఆ తప్పుల తడకలో ఉన్న తప్పులు మేము నమ్ముతాం, నీకెందుకు మా గొడవ? ఇప్పుడే ఈ మధ్యన ఇక్కడ శ్రీను మరి ప్రార్థన పెడితే, ఆ రోజు క్రీస్తు దేవుడని నమ్మకపోతే వాడు క్రైస్తవుడు కానే కాదని చెప్తే, అయిపోయిన తర్వాత ఒక ఆయన నన్ను దగ్గరకు వచ్చి మంచి మాట చెప్పారు, మీతో మాట్లాడాలి నేను అన్నాడు. అంటే ఇక్కడే క్రీస్తుని దేవుడుగా నమ్మని ఇంకో వ్యక్తి ఉన్నాడని నాకు అర్థమైంది. నిన్న ఒక చోట మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో ఇంకొక ఆయన ఇంకో పేరు ఎత్తాడు. అంటే ఆయన మనం ప్రకటించే క్రీస్తుని నమ్మట్లేదు, హీబ్రూ భాషలో ఉన్న పేరు నమ్ముతున్నాడు అని నాకు అర్థమైంది. కాబట్టి ఇలాగా మనలోనే ఇన్ని వ్యత్యాసాలు, మనలోనే ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా నమ్మడమే మన బాధ్యత. బైబిల్ ఎప్పుడైనా మీరు ఒక విషయం స్పష్టంగా చూడండి, సత్యం తేటదలంగానే ఉంటుంది. సూర్యుడు బయట ఉన్నాడు, ఎవరైనా చూసినా సూర్యుడు కనపడతాడు. సూర్యుడు ఇదిగో చందమామను చూపించి సూర్యుడు ఇలా ఉంటాడు అని నీకు నమ్మబలికినట్టు మాట్లాడితే చందమామను చూసుకుని కూడా నువ్వు సూర్యుడు అనుకోవచ్చు, తప్పేం లేదు అందులో. కానీ చెప్పక్కర్లేకుండా అరే సూర్యుడు వెలుతురు బయట ఉందా అంటే బయటికి వెళ్ళగానే సూర్యుడు కనపడితే అది సత్యం. సత్యం ఎప్పుడు తేట తెల్లగా ఉంటుంది. సత్యాన్ని ఒకడు విడమరిచి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సువార్త చెప్తున్న మేము ఏం చేస్తున్నామంటే చరిత్రలో జరిగిన సంఘటనని మీకు జ్ఞాపకం చేస్తున్నామే తప్ప చక్కని మాటలతో అబద్ధాలను నిజంగా నిరూపించడానికి చాకచక్యమైనటువంటి విధానాల్లో బోధించడం లేదు. సత్యం తేట తెల్లంగా ఉంటుంది. బైబిల్లో ఉన్నటువంటి వాక్యం సుస్పష్టంగా ఉంటుంది, ఎవరు చదువుకున్న అర్థమైపోతుంది. చాలా స్పష్టంగా బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపింది. మనం ఏ దేవుడిని నమ్ముతున్నామంటే క్రీస్తును పంపిన దేవుడిని నమ్ముతున్నాం. ఏ దేవునికి మన జీవితాలు అప్పగిస్తున్నామంటే దేవుడు పంపించిన క్రీస్తుకు మన జీవితాలు అప్పగించుకుంటున్నాం. ఇంతకు మించిన వివాదం అవసరం లేదు. అయితే దేవుడు ఎందుకు లోకములోనికి పంపించాడు అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు అదే యోహాను పత్రిక 9వ వచనంలో ఈ మాట చదివారు. 10వ వచనంలో చూడండి, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ఎందుకు పంపించాడు తండ్రి ఈ లోకంలోనికంటే, మనము దేవుని ప్రేమించుతామని కాదు,
తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. చాలామంది మాతో వాదన పెట్టుకుంటారు. యేసుక్రీస్తు వచ్చాడు, జీవించాడు, మరణించాడు, అయిపోయింది. కానీ ఆయన పాపుల రక్షకుడని మీరు ప్రకటిస్తున్నారు, మీరు చిత్రీకరిస్తున్నారు అన్నారు. మేము చిత్రీకరించట్లేదు, మా బైబిల్ అలాగే చెప్తుంది. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. మరి బైబిల్ అలా చెబుతున్నప్పుడు మేము అలాగే నమ్ముతాం. పాపులను రక్షించుటకు, పాపుల కొరకై తన ప్రాణం అర్పించి పాపుల కొరకై పాప ప్రాయశ్చిత్తం చేయటానికి దైవ కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీరు క్రిస్మస్లో విందరు. కానీ దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడు తన కుమారుని పంపించాడు. ఆ పంపించబడినటువంటి కుమారుడు దేవుడే. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో సందేహం ఉండడానికి వీల్లేదు. యోహాను సువార్త 1:1 చెప్తుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. మన దేవుడు సమస్తమును కలిగించిన దేవుడు అని ఆదికాండం 1:1 చూస్తున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. మరి దేవుడు భూమి ఆకాశాలు సృజిస్తే మరి ఈయనెవరండి అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది, ఆయన కూడా దేవుడే. ఒక దేవుడు దేవుని దగ్గర ఉన్నాడండి. సమస్తమును ఆ దేవుని వల్లనే కలిగాయి. మ్యాథమెటిక్స్లో చాలా సింపుల్ ఫార్ములా ఉంటుంది. ఇఫ్ A = B and B = C, then A = C. చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది, కన్ఫ్యూజన్ అవసరం లేదు. అయితే మన కాంటెక్స్ట్లో నుంచి, మనకున్నటువంటి జ్ఞానంలో నుంచి ఆయన చూసామంటే దేవుడికి భార్య ఉందా, ఎంతమంది పిల్లలు వస్తారు. మన కాంటెక్స్ట్లో నుంచి చూస్తే ఒక వ్యక్తి ముగ్గురు ఎలా అవుతారు అంటాం. మన కాంటెక్స్ట్లో నుంచి చూస్తే ముగ్గురు ఒకే దేవుడా, లేకపోతే ఒక్క దేవుడు ముగ్గురుగా విడిపోయాడా, ఆ తర్వాత మళ్ళీ ముగ్గురు కలిపి ఒకటైపోతాడా అని ఈ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ మన బైబిల్ ఏం చెప్తుందో అలాగే దాన్ని ఆమోదించుదాం. మనకున్న అభిప్రాయాలు దాని మీద రుద్దొద్దు. బైబిల్ ఇద్దరున్నారు అంటే ఇద్దరున్నారు, ముగ్గురున్నారంటే ముగ్గురున్నారు. మరి ఒక్క దేవుడు ఉన్నాడంటే ఒక దేవుడు ఉన్నాడు. ఇది ఎలా కుదురుతుంది అంటే కుదురుతుంది, బైబిల్ సరిగ్గా చదివితే. కుదురుతుంది. బైబిల్లో షమ్మా పాసేజ్ అని ఒకటి ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో. ఇశ్రాయేలీలు రోజు అది చదువుతారు, షమ్మా పాసేజ్. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయమైన దేవుడు అని చదువుతారు. అంటే ఆయన ద్వితీయము కానివాడు, ఒక్కడే నీ దేవుడు అని చదువుతారు. కానీ హీబ్రూలో అక్కడ వాడిన పదం ఎఖాద్ అనే పదం వాడారు. ఎఖాద్ అంటే ఒక్కటే అని ఒక సంఖ్య కాదు. ఇక్కడ మనమంతా ఒక్కటే, భార్య భర్తలు ఇద్దరు ఒక్కటే. అక్కడ ఒకటే అన్నప్పుడు ఒకే బాడీ కాదు. మరి బైబిల్ అబద్ధం అవుతుందా? మొట్టమొదట ఆదాము అవ్వను చేసినప్పుడు దేవుడు అన్నాడు, వారిద్దరూ ఇక ఏక శరీరమగుదురు అన్నాడు. మరి బ్రదర్ పేరేంటి, మీ పేరు? నెహెమ్యా గారు, మీ భార్య ఒకటి అవ్వలేదు. ఆవిడ అక్కడ ఉన్నారు, ఈయన ఇక్కడ ఉన్నారు. నాకు మ్యారేజ్ అయింది, నాలో మా ఆవిడ సగం తలకాయ సగం బాడీ అని కనబడుతుందా? కనపడటం లేదు. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు, మాకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు. ఎక్కడో 2 తలకాయలు కలిసినట్టు మీరు చూసారా? లేదు. సో అక్కడ ఒక్కటి అవ్వట్లేదు, బట్ దే ఆర్ యాక్చువల్లీ వన్ కదా. వాళ్ళిద్దరూ ఒక్కటిగానే ఉండాలి, ఒక్కటిగానే అవుతారు, ఒక్కటిగానే బ్రతుకుతారు, ఒక్కటిగానే జీవిస్తారు. సో ఆ మర్మం అన్నాడు దాన్ని. అందుకే మర్మం అని అంటే ఈజీగా కంటికి కనపడదు, కానీ మర్మం అంటే అస్సలు కనపడదని కాదు. జాగ్రత్తగా ఛేదిస్తే నీకు దొరుకుతుంది. మిస్టరీ మీన్స్ అర్థం ఏంటంటే నువ్వు వెతికితే నీకు దొరుకుతుంది. పారాడాక్స్ అంటే చిక్కుముడి, అది కూడా విప్పితే అవుతుంది, కానీ ఇది సీక్రెట్ కాదు. ఈ మర్మము గొప్పది. సో అక్కడ ఇది ఎలా కంపారిజన్ చేస్తున్నారంటే, మీరు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనానికి వచ్చేస్తే అక్కడ నేను క్రీస్తును గురించి, సంఘమును గురించి మాట్లాడుతున్నాను, ఇది మర్మము అని తెలియజేస్తారు. సో ఎలా మనమంతా కలిసి ఒక్క సంఘం అయ్యామో, ఎలా భార్య భర్తలు ఒకటయ్యారో, అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. వారిని ఒక్కరిగా సంబోధిస్తాము కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు.
తండ్రి కుమారుని పంపించాడంటే తండ్రి బిడ్డను కనలేదు, ఆయన కనాల్సిన అవసరం లేదు. మనం కనాల్సిన అవసరం ఉంది, దేవుడు కనాల్సిన అవసరం లేదు. ఆది యందు, అనాది నుండి, ఆది పుట్టక ముందు నుండి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆ తర్వాత ఆది అనేది పోయింది, రేపు అంతం వచ్చేస్తుంది, అంతా సర్వనాశనం అయిపోద్ది, అయ్యాక కూడా ఆయన ఉంటాడు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహానుకు ప్రత్యక్షమైనప్పుడు యోహాను కాళ్ళ మీద పడిపోయాడు, కళ్ళు తిరిగిపోయి. ఎందుకంటే యోహాను సువార్త చదివినప్పుడు యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని చెప్పుకున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తుని పాముకునేవాడు, యేసుక్రీస్తు కూర్చుంటే పక్కన కూర్చునేవాడు, యేసుప్రభు ఏమైనా తింటుంటే పక్కన కూర్చొని తినేవాడు. ఎప్పుడు విడిచిపెట్టలేదు. యేసుప్రభు అణువణువు తెలుసు, అవయవం తెలుసు. యేసుప్రభు మరణించినప్పుడు కూడా దగ్గరే ఉన్నాడు. కానీ ఇప్పుడు అదే యేసుక్రీస్తు మహిమాన్వితుడుగా కనపడినప్పుడు విస్తుపోయాడు, పడిపోయాడు కింద. యోహాను లేపి, యోహాను ఎవరిని అనుకున్నావయ్యా? నేనేనా? నీ కూడా నువ్వు నన్ను చూసావు, నేనే. కానీ నేను అల్ఫా ఒమేగాను, మృతుడనైతిని కానీ యుగయుగములో సజీవునై ఉన్నా. నేను మొదటి వాడను, కడపను. ఏది ఆరంభం కాకముందు నుంచి ఉన్నాను, అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఉంటాను. సో యేసుక్రీస్తు ప్రభు వారు క్రిస్మస్ దినాల్లో వచ్చాడని పాటలు పాడి గంతులేస్తాం, కానీ ఆయన అప్పుడు రావడం కాదు, ఎప్పుడూ ఉన్నాడు. కానీ ఆయన శరీరాన్ని ధరించి రావటం మాత్రం క్రిస్మస్ దినాల్లో, లేక మీకు అలా చెప్తే అర్థమవుద్ది అనుకున్నాం. కానీ యెషయా గ్రంథం 7:14 తీయద్దమ్మా, మత్తయి సువార్తలో అది నెరవేరిందని గబ్రియలు దూత వచ్చి చెప్తుంది. 2000 సంవత్సరాల క్రితం దేవుడు నరావతారిగా శరీరాన్ని ధరించి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇన్కార్నేషన్ అంటారు. ఆయన శరీరాన్ని ధరించి రావటం మాత్రం చరిత్రలో ఒక్కసారే జరిగింది. కానీ ఆయన మనుషులను సంధించటం, మనుషులతో మాట్లాడడం ముందు నుంచి జరుగుతూనే ఉంది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఒక రోజున మోషే అక్కడ గొర్రెలను కాసుకుంటున్నాడు హోరేబు కొండ పైన. ఆ రోజు అగ్నితో కాలుతున్న పొదను చూచాడు. కాసేపటికి అగ్గి అన్ని చోట్ల విస్తరిస్తుంది అనుకున్నాడు, కానీ అది విస్తరించటంలే. అగ్గి రగులుతుంది కానీ మొక్క కాలటం లేదు. ఏంటబ్బా ఇది అని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళితే ఒక స్వరం వినపడింది, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆహా, అలాగా, కాళ్ళకి చెప్పులు తీయి, ఇదిగో నేను ఇశ్రాయేలు దగ్గర పంపిస్తున్నాను అంటే వింటున్నాడు, మాట్లాడుతున్నాడు. అక్కడ మీరు జాగ్రత్తగా చదివినప్పుడు దూత అనే పదం చదువుతారు, యెహోవా అనే పదం కూడా చదువుతారు. యెహోవా దూత బైబిల్లో మీకు కనపడితే అది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారే. కానీ ఆయన శరీరధారిగా రాలేదు, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మాట్లాడింది, మోషే సంప్రదింపులు చేసింది యేసుక్రీస్తుతో తప్ప స్వయంగా సమీపింపరాని తేజస్సులో విశిస్తున్న దేవునితో కాదు. సో దైవ కుమారుని ప్రత్యక్షత అప్పటి నుండి జరుగుతూనే ఉంది. కానీ శరీరధారిగా వచ్చింది మాత్రం ఆయన 2000 సంవత్సరాల క్రితమే. అంతకుముందు ఆయన భూమి మీదకి ఎప్పుడు రాలేదు. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి యెషయా 9:6 మనం నమ్ముతాం. ఏమని? యాలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కుమారుడు పుట్టలేదు, కుమారుడు ఉన్నాడు. కానీ కుమారుడు మన దగ్గరికి వచ్చాడు. యాలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడింది. ఎవరు ఈ కుమారుడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ కుమారుడు నిత్యుడగు తండ్రి, ఈ కుమారుడు సమాధానకర్తయగు అధిపతి అని స్పష్టంగా లేఖనాలు చెప్పేశాయి. కాబట్టి దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చాడు. దేవుడే స్వయంగా నరావతారిగా రావటానికి ఖచ్చితంగా నరుని విధానంలోనే రావాలి, అనగా కన్యక ద్వారా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది మనందరికీ విదితమైన విషయమే. క్రిస్మస్ స్టోరీ మీకు చెప్పక్కర్లేదు, నాటికలు చూస్తారు. ఇక్కడి నుంచి గొల్లల గురించి, దూతల గురించి, గొర్రెల గురించి, నక్షత్రాల గురించి, జ్ఞానుల గురించి, జ్ఞానులు ఇచ్చిన అర్పణల గురించి అన్ని ప్రసంగాలు వినేస్తారు. మొత్తం మీకు బట్టి వచ్చేస్తాయి నెల లోపల.
కానీ కొన్ని కారణాలు మీకు విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో స్వయంగా యేసు ప్రభు ఎప్పుడైనా చెప్పాడా? చెప్పాడు. ఆయన ఎందుకు వచ్చాడో ఆయన చెప్పిన ఆ నోటి మాటలను తీసుకొని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాల్లో ఒక రోజున యేసు ప్రభు వారు ఒక సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ రెగ్యులర్గా బైబిల్ ప్యాసేజెస్ చదువుతారు. ఇప్పుడు మనకున్న బైబిల్ లాంటిది కాదు వాళ్ళకి. పుస్తకం చుట్ట అంటే ఒక పేపర్ రోల్ అనమాట, టిష్యూ పేపర్ రోల్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళకి మనకులా కాగితాలు లేవు. వాళ్ళు ఈజిప్ట్ నదీ తీరాన, నైల్ నదీ తీరాన ఉన్న ఒక గడ్డి మొక్కలు, పెపైరస్ అంటారు, ఆ గడ్డి మొక్కలు తీసి దాన్ని చాళ్ళుగా తీసి వాటిని నానబెట్టేవారు, జిగురులాగా వచ్చేది. వాటిని చాపలాగా అల్లేవారు, అల్లి వాటిని ఎండబెట్టేవారు. ఎండబెట్టిన తర్వాత అది పేపర్ లాగా తయారయ్యేది. సో బైండింగ్ వర్క్స్ వాళ్ళకి తెలియవు, పేపర్ తయారు చేసుకున్నారు. సో దాన్ని రాసుకుంటూ చుట్టుకుంటూ వెళ్ళిపోయేవారు. సో ఒక చాప్టర్ కావాలి అనుకుంటే ఇప్పుడు మనం తీసినట్టు టక్కన ఆదికాండం వెళ్ళాలంటే మొత్తం చుట్టిప్పాలి. సో వరుసగా బైబిల్ చదువుతుండేవారు. ఒక మాట చెప్పనివ్వండి, బైబిల్ ఎప్పుడు వరుసగానే చదవాలి, అదే విధానం దానికి. సరే, చదువుతూ ఉండేవారు. సమాజ మందిరంలో ప్రతి వారం ఒక వచనం చదివారు. ఎందుకంటే చుట్ట ఇప్పుతున్నారు, వచ్చిన వాక్యం చదువుతున్నారు, అక్కడికే మూసేస్తున్నారు. కింద ఇంకా అవ్వని చుట్ట ఉంది కాబట్టి కింద ఒక రోలు పైన ఒక రోలు ఉండేది. ఇలా తీస్తే మధ్యలో పేపర్ ఉంటుంది అనమాట. చదివేసింది చుట్టేసేవారు. ఆశ్చర్యంగా యేసుక్రీస్తు ఆ రోజు సమాజ మందిరానికి వచ్చినప్పుడు, అప్పటికి ముందు చాలాసార్లు ఆయన సమాజ మందిరానికి వచ్చాడు. ఆ ప్రాంతంలోనే ఆయన ఎదిగాడు, పెరిగాడు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ తెలుసు ఈయన వడ్రంగవాని కుమారుడని. కానీ బాప్తిసం పొందిన తర్వాత 40 రోజుల ఆ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు సమాజ మందిరంలోకి వెళితే ఎందుకో ఆయన చూడగానే, బాబు నువ్వు చదువమ్మా బైబిల్ అన్నారు. సరే చదివాడు. ఆయన తీసి చదివితే యెషయా గ్రంథం 42వ అధ్యాయం ఉంది అక్కడ. ఆయన చదువుతున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను, చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకి దొరికెను. ఇలా తీస్తుంటే అదే దొరికింది అక్కడ. దొరికేనంటే ఎత్తుక్కోలేదు, దొరికినంటే పోయింది, అక్కడెక్కడ తుడుతుంటే దొరకడం కాదు. అది తీయగానే అదే అక్కడ కనపడింది. చదివాడు. చదివితే బాగానే ఉంది. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ లేఖనం, ఈ ప్రవచనం ఇప్పుడు మీ మధ్యన నెరవేరింది అన్నాడు. అందరికీ క్వశ్చన్ మార్కు. ఇది నెరవేరడం ఏంట్రా? ఎప్పటి నుంచో మేము చదువుతున్నాం, ఒక మెస్సియా వస్తాడని చెప్పిన లేఖనాలు ఇప్పుడు నెరవేరాయి అని చెప్పాడు ఆయన. వాళ్ళలో కొంతమందికి కోపం వచ్చింది, కొంతమందికి అర్థమైంది. ఆ తర్వాత ఆయన్ని కొండ మీద నుంచి తోసేద్దామని తీసుకెళ్ళిపోయారు. కానీ ఆయన అక్కడి నుంచి వారు కనపడకుండా కనుమరుగైపోయాడు. చూడండి, క్రిస్మస్ కేకులు హ్యాపీ, క్రిస్మస్ డ్యాన్సులు హ్యాపీ, క్రిస్మస్ బెలూన్స్ ఇంకా హ్యాపీ, క్రిస్మస్ పార్టీస్, వైన్ పార్టీ. ఎందుకంటే మేము విస్కీ తాగం, బీరు తాగం, బ్రాందీ తాగం. పరిశుద్ధమైనది ఏంటంటే వైన్. ఎందుకంటే ఆ రోజున ఆయన వైన్ ఇచ్చాడు. ఆ వైన్ ఏంటో ఈ వైన్ ఏంటో తెలీదు, ఏదో వైన్ తాగేస్తారు. సో ప్రజలకు ఎప్పుడేం కావాలంటే ఏం తాగాలా, ఏం తినాలా, ఏ మాట ఆడాలి. నిర్గమకాండం 32వ అధ్యాయంలో జరిగింది అదే. మోషే ద్వారా ఇశ్రాయేలు అందరూ కూడా ఎగిప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే భయపడిపోయి అన్నారు, మోషే దయచేసి నువ్వు దేవుడు ఏమన్నాడు చెప్పు. ఆ శబ్దాలు వింటుంటే భయం వేస్తుంది, దడొచ్చేస్తుంది మాకు. ఎందుకంటే ఉరుములు, మెరుపులు, పెద్ద పెద్ద ధ్వనులు, భయం వేసేసింది. సరే మోషే అన్నాడు, ఓకే నేను మాట్లాడుతాను దేవుడితో అన్నాడు. సో వాళ్ళ కళ్ళ ముందే, మీది సౌదీ అరేబియా పక్కనే ఉంది, అక్కడ ఈ కొండ ఉంది. ఏమో మా వాళ్ళతో అన్నాను, ఎప్పుడైనా అవకాశం ఇస్తే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తానని. ఇది మీకు ఏ ఛానల్స్లో కనపడదు, ఓన్లీ రీసెర్చ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్లేస్ ఎక్కడ ఉందో. అన్నీ ఒకే క్యాంపస్లో ఉంటాయి. ఈ బైబిల్ లివింగ్ అక్కడ కనపడుతుంది, మనం అలా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సినాయి పర్వతం మీద ఎక్కడ దేవుని అగ్ని దిగి వచ్చిందో ఆ మాడిపోయిన రాళ్ళు ఇంకా అక్కడ ఉన్నాయి. ఎర్ర సముద్రం ఆ బండ ఎక్కడ బద్దలైందో అది కూడా పక్కనే ఉంది. ఈ పక్కనే సౌదీ అరేబియాలో ఉంది. ఎప్పటికైనా ప్రభు తీసుకెళ్తాడని చూద్దాం. సరే, దేవుడు ఆ కొండ మీదే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అదే క్యాంపస్. అంటే మీకు ఎందుకు చెప్పానంటే ఆ ప్లేస్ చూస్తే మోషే ఎంత దూరం వెళ్ళిపోయాడో మీకు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోలేదు, వాళ్ళ కళ్ళ ముందే
ఆ కొండ మీద మాట్లాడుతున్నాడు, మేఘం అక్కడే ఉంది. కానీ ప్రజలకి బోరు కొట్టేసింది. చర్చకు వచ్చిన తర్వాత బైబిల్ తీసి వాక్యాలు చెప్తుంటే బోరు కొడద్ది. మధ్య మధ్యలో ఒక సినిమా జోకు, ఆ మధ్యలో ఇంకా ఒక కవ్వించేటువంటి ఒక విషయం, లేదా మిమ్మల్ని ఎమోషనల్గా కళ్ళంట నీళ్ళు వచ్చేసేటువంటి ఒక స్టోరీ చెప్పేసామనుకోండి. ఇవాళ పాస్టర్ గారు సూపర్ వాక్యం చెప్పారు, దేవా నా హృదయంలో రాని ప్రార్థన చేసి బయటికి వెళ్ళి మర్చిపోతారు. అంతే కదా, మందు తాగినట్టు కిక్కి దిగిన తర్వాత ఇంకేముంటుంది కదా. సో అలా అయిపోయింది అనమాట. కానీ వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యలోతులు అర్థం చేసుకున్న వాడికి బోరు కొట్టదు. అరే రారా పార్టీకి వెళ్దామంటే బైబిల్ చదువుకోగలరా, అరే ఏంట్రా ఇంట్లో కూర్చొని ఉంటాం, పర్లేదు బైబిల్ చదువుకోగలరా. ఒకటో కీర్తన, దుష్టుల ఆలోచన చెప్పన నడువాక, పాపుల మార్గమున నిలవాక, అపహాసుకులు కూర్చుండే చోటన కూర్చుండక. ఖతార్ దేశం రానివ్వండి, కువైట్ దేశం రానివ్వండి, అమెరికా రానివ్వండి, ఆస్ట్రేలియా వెళ్ళనివ్వండి, ఎక్కడ పబ్బులు హబ్బులు ఎన్నైనా ఉండనివ్వండి, ఏ రకమైన పోర్న్ వీడియోస్ కనపడివ్వండి, ఇటు బైబిలే పట్టుకుంటాడు. ఏంటంటే అవి చదువుతూ ఉంటే లోపల ఆ దేవుని మహిమ, దేవుని అగ్ని, దేవుని అభిషేకము, ప్రజలు వెళ్ళడం, దేవుని కార్యాలు అలా ఒక స్టోరీ అలా లైవ్గా టెలికాస్ట్ అయిపోతూ ఉంటే మీరు మొబైల్ పట్టుకొని పబ్జి గేమ్లోంచి అయినా బయటకు వస్తారేమో కానీ ఇందులోంచి బయటకు రాలేరు. అక్షరాలు చదువుతున్నాడు బోరు కొడుతుంది, కానీ అక్షరం వెనకున్న ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు బోరు కొట్టదు, ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకాలనిపిస్తుంది, ఈ దేవుని అందరికి పరిచయం చేయాలనిపిస్తుంది, తెలుసా అండి. కాబట్టి వీళ్ళకి బోరు కొడుతుందండి. ఏం కావాలి వీళ్ళకి? తినడానికి కావాలి, పార్టీ కావాలి కదా, తాగడానికి కావాలి, డ్యాన్స్ కావాలి. కాబట్టి మోషే ఏమేయడం మాకు తెలీదు, బోరు కొడుతుంది మాకు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఆరోను మాకు ఏదో ఒకటి చేయి అంటే, మీ బంగారం తినండి అన్నాడు. అది కుండలు వేసాడు, దూడ బొమ్మ వచ్చింది, అంతే. ఒరే ఈ దూడేరా మనల్ని రప్పించింది, ఇంకా పండగ చేసుకుందాం పదండి అని ఇంకంతే డ్యాన్స్ వేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, చేస్తున్నారు. అక్కడే మోషే ఏమో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నీ చూసేస్తున్నాడు. మోషే ప్రజలు తినంగా లేరు, వేసేస్తున్నాడు అన్నాడు. అంటే మోషేకి పాపం స్టోరీ తెలియదు కదా, ఆయన దేవుడినే కదా చూస్తున్నాడు. ప్రభా ఇంత మంచి దేవుడు ఎందుకయ్యా చంపేస్తానంటున్నావు అంటే చెప్పాడు దేవుడు, ఏం కాదు ప్రభా, నువ్వు అలా చేయడానికి కుదరదు, అవసరమైతే నేను చంపేయని ప్రార్థన చేశాడు. ఈయన బాగానే ఉంది. అక్కడ కొండ దిగుతుంటే సీన్ చూశాడు. అక్కడ మోషేకి నరాలు ఎక్కుపోయింది, మామూలుగా ఎక్కల. ఆ పలకలు బద్దలు కొట్టేశాడు, వచ్చాడు బొమ్మను కొట్టేశాడు, బొమ్మను కాల్చేశాడు, ఆ దాని బూడిద నదిలో కలిపాడు, ఆ బూడిద కలిపి నీళ్ళు తాగించాడు. ఎవడరా యెహోవా పక్షంగా ఉందన్నారు. వచ్చారు కొంతమంది, నరికేండ్రా ఎవడవాడు ఈ పనులు చేశాడు అన్నాడు. అమ్మ బాబాయ్, దేవుడు కొబ్బరి బెటర్ ఈయనకంటే. ఆ రోజున ప్రజలకు శిక్ష ఎందుకు వచ్చిందో తెలుసా? జనులు తినుటకు, ఒకసారి చూద్దామా వచ్చిన రైట్, నిర్గమకాండ 32వ అధ్యాయం. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు అంటే తినడం, తాగడం, ఆడడం కాదు, ఆరాధన చేయాలి, అంకితం అవ్వాలి, ఆయనకు దాసోహం అవ్వాలి, ఆయన గురించి వెళ్ళి అనేకులకు ప్రకటన చేయాలి. వాక్యం ధ్యానిస్తేనే దేవుడు ఎందుకు వచ్చాడో అర్థమవుతుంది. యేసుప్రభు వారు చెప్తున్నారు, బీదలకు సువార్తను ప్రకటించుటకు. బీదలకు సువార్త. అయితే బీదలు ఆనందిస్తారులే. ఈ ఊరు వచ్చినప్పుడు బిల్డింగ్లు చూస్తుంటే బీదోళ్ళు కనపడటంలే. ఒకవేళ బిల్డింగ్ లోపల బీదోళ్ళు ఉన్నారేమో తెలియదు, కానీ బీదలు అంటే ఆ బీదలు కాదు. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల గురించి మాట్లాడేటప్పుడు కూడా చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఉంది. అక్కడ కూడా ఒరిజినల్ వెర్షన్లో బీదలు అని ఉంది. అక్కడ బీదలు అనే పదం టోకోస్ అనే ఒక గ్రీక్ పదం నుండి వచ్చింది. అంటే నిశ్చయముగా ఏమీ లేని వాళ్ళు, ఖచ్చితంగా బ్రతకడానికి కూడా ఏమీ లేనటువంటి వాళ్ళు, అంటే అష్టదరిద్రులు అనమాట. ఇంకా వీడికి బ్రతుకు తెరువు లేదు. ఎవరు వీళ్ళు అంటే మన వీధుల్లో కనపడేటువంటి బిచ్చగాళ్ళు, లేదా మన ఊర్లలో ఉండేటువంటి బట్టలు లేని వాళ్ళు అనుకోకండి. ఇక్కడ మాట్లాడుతున్న పేదరికం ఆధ్యాత్మిక పేదరికం. ఏ బీదలకు, నిజంగా బీదలకు అనే పదం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ధన సహాయం రావాలి, అంతేనా? అన్నం అనగానే నెక్స్ట్ పదం ఏమొస్తుంది? ఆకలిస్తుందా అంటాం కదా. కార్ అనగానే ఎక్కడికి వెళ్దాం అని అడుగుతారు, అంతేనా? రిలేటివ్ వర్డ్స్ కదా అవన్నీ. మైక్ అనగానే మీటింగ్ ఉందా అని అడుగుతారు, అంతేనా? రైట్. నెక్లెస్ ఉందా అంటే ఏమంటారు? ఫంక్షన్ ఉందా అని అడుగుతారు, అంతేనా? బీదలు అంటే ఏం రావాలి అక్కడ?
భోజనం రావాలి, బట్టలు రావాలి, ఇంకా ధన సహాయం రావాలి. కానీ సువార్త ఎందుకు వచ్చింది? కారణం వీళ్ళకి దేవుడు తెలియదు. దేవుడు లేక, దేవుని గురించి తెలియక, దేవుని జ్ఞానం లేక నశించిపోతున్న బేదలు వీళ్ళు ఆధ్యాత్మికమైన బేదలు. అంతేగాని మీరు అనుకుంటున్నట్టు బేదలు కాదాళ్ళు. బేదలకు సువార్త ప్రకటించడానికి, మీరు దిక్కుమాలోళ్ళు కాదు, మీకు సహాయం చేయడానికి ఇదిగో దైవ కుమారుడు వచ్చాడు. మీరు పడిన గోతులో నుంచి మిమ్మల్ని లేపడానికి ఇదిగో దైవ కుమారుడు వచ్చాడు. మిమ్మల్ని ఉద్ధరించడానికి దైవ కుమారుడు వచ్చాడు. 2 కొరింథీ 8:9 ఏముందో తెలుసా? 2 కొరింథీ 8:9. యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యండి, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమై దరిద్రుడయ్యాడు. ఒక మాట చెప్తాను, యేసు ప్రభువారు ఏ ధనాన్ని ఇచ్చాడు మనకి? లేఖనం అబద్ధం అవ్వకూడదుగా. ఆయన ధనవంతుడయ్యుండి తన ధనాన్ని మనకి ఇచ్చేసాడట. ఆయన దరిద్రుడైపోయాడంట. ఏ ధనం ఇచ్చేశాడు? ఎందుకు దరిద్రుడైపోయాడు? యేసు ప్రభుకున్న ధనం ఏంటి? ఇది అర్థమైతే ఈ ధనం మీద ప్రసంగాలు ఉండవు. ధనం మీద ప్రసంగాలు చేస్తే పాస్టర్ గారు బాగుపడతారు, విశ్వాసులు అడుక్కు తింటారు. ఆ ధనం కాదు. ఏంటమ్మా అది? మీరు ఊహించి చెప్పకండి, తెలియపోతే తెలియదని చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 2:5 నుంచి చదవండి. ఆయన ఏ ఐశ్వర్యంలో ఉండేవాడో, ఏది విడిచిపెట్టి దరిద్రుడయ్యాడో ఫిలిప్పీ పత్రిక 2:5 లేక 6 నుండి చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ ఏంటండి? ఒక నిమిషం. ఏంటమ్మా భాగ్యం? ఏమిటా ఐశ్వర్యం? దేవునితో సమానముగా ఉండుట. ఆ మహిమలో స్వరూపులతో ఆరాధించబడుతూ సమీపింపరాని తేజస్సులో కోటాను కోట్ల చేత దూతల చేత భయపడుతూ, లేకపోతే కోటాను కోట్ల దూతలు ఆయనకు భయపడుతూ ఉంటే ఆ ఐశ్వర్యాన్ని విడిచి చదవండి. మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే ఏం వదిలేసుకున్నాడు? ఆయన ఏ దరిద్రతలోకి వచ్చాడు? తనకున్నటువంటి ఆ మహిమను, తనకున్నటువంటి ఔన్నత్యాన్ని, తనకున్నటువంటి అమరత్వాన్ని, తనకున్నటువంటి ఆ ఎల్లప్పుడూ జీవించేటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని, ఆ మహిమని విడిచిపెట్టుకొని వచ్చాడు. ఆయన విడిచిపెట్టిన ధనం అది, ఆయన అనుభవించిన దరిద్రత అది. ఇది చెప్పకుండా ఇంకేదో చెప్తే ఎలాగా? ఈ దరిద్రతలోకి వచ్చాడు. ఆ దరిద్రతలోకి ఎందుకు వచ్చాడంటే ఆ ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వడానికి. యేసుప్రభువుని నమ్ముకుంటే ప్రతి కానుక దాని మీద రాస్తాడు, మహిమలో. ఇలా సరిగ్గా చదవరు. మహిమలో నువ్వు కానుక ఇయ్యి, మహిమలో నీ ప్రతి అవసరం తీర్చును. మహిమలో తీరుతాడు, ఇక్కడ కాదు. అది సరిగ్గా చదివితే ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు నిన్ను తన స్థాయికి తీసుకెళ్లాలని ఆయన నీ దగ్గరికి వచ్చేసాడు. బీదలకు సువార్త. ఇక్కడ దరిద్రత ఏంటో మీకు తెలియాలి. ఇంకా టైం లేదు కనుక నేను స్పీడ్గా వెళ్తా. తర్వాత 2వది, చెరలోనున్న వారికి విడుదలను. మొట్టమొదటిది ఏంటంటే పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి. అది ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం, 1 యోహాను 4:10. 2వది బీదలకు సువార్త ప్రకటించడానికి. 3వది చెరలో ఉన్న వారికి విడుదలను. ఏ చెరలో ఉన్నాం మనం? వెరీ గుడ్. పాపపు చెరలో ఉన్నారా మీరు? లేదు. ఎవరు చెరలో ఉన్నారో చెప్తాను నేను. మీరు పాపపు చెరలో లేరు. మనందరూ అక్కడే వచ్చింది ప్రాబ్లం. ఈ ప్రపంచానికి మనకున్న తేడా అక్కడే ఉంది. ప్రపంచం అనుకుంది పాపమే మనల్ని పట్టుకుంటుంది అనుకొని కొంతమంది ఎక్సర్సైజ్లు చెప్పారు. ఈ పాపం నుంచి దూరంగా ఉండాలంటే ఎక్సర్సైజ్. కొంతమంది మెడిటేషన్ చెప్పారు. ఒక పాయింట్ పెట్టుకుని అలా చూడు, యోగాసనాలే. మన ప్రాబ్లం పాపం కాదు. ఎఫెసీ పత్రిక 2:2. ఎఫెసీ పత్రిక 2:2. చాలా స్పీడ్గా చదవాలి. వాయుమండల సంబంధమైన అధిపతిని
అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి చొప్పున ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు ప్రవర్తించుచు శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధంగా కడమవారి వలె సభాసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులు. మన అపవాది చెరలోకి వెళ్ళిపోయాం. అపవాది మనలను ప్రేరేపిస్తున్నాడు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గురుడిదనం కలుగు చేస్తున్నాడు. వాడు మిమ్మల్ని మబ్బి పెడుతున్నాడు. వాడు మిమ్మల్ని ప్రలోభ పెడుతున్నాడు. వాడు మిమ్మల్ని కైవసం చేసుకుంటున్నాడు. వాడు పాపంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. మొట్టమొదటి లోకంలోకి పాపం ఎలా వచ్చింది? అపవాది ఆదాముని మోసం చేసి పాపం చేయించాడు. అందుకే యేసుప్రభువు వారు యోహాను సువార్త 8:44లో అపవాదిని చూపించాడు తప్ప ఆదామును చూపించలేదు. సో మీరు ఎవరి చెరలో ఉన్నారంటే అపవాది చెరలో ఉన్నారు. సో జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యంలో ఉన్నవాని హెబ్రీ పత్రిక 2:14 దాస్యంలోకి వెళ్ళిపోయారు. విడిపించడానికి ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యాడు. అదే అధ్యాయం చివరి వచనాలు చదివితే మీకు అర్థమైపోతుంది. నిన్ను విడిపించగలిగిన కెపాసిటీ దేవుడికి ఉంది తప్ప నిన్ను విడిపించగలిగిన కెపాసిటీ నీ పాస్టర్కి లేదు, ఇంకా ఏ రిలీజియన్కి లేదు, ఇంకా ఏ రకమైనటువంటి పరిస్థితికి లేదు, మెడిసిన్స్ కూడా లేదు. ఓన్లీ జీసస్ హ్యాస్ దట్ కెపాసిటీ. యేసు ప్రభు నీ కుటుంబంలోనికి వస్తే, నీ జీవితంలోనికి వస్తే యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ ఫ్రీడమ్. రైట్? 2 కొరింథీ పత్రిక 3:16-17 వచనాలు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి వచ్చి ఎప్పుడు నువ్వు ప్రభు వైపు చూస్తావో, ఆ శిలువ వైపు చూస్తావో, యేసు ప్రభు వైపు చూస్తావో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వచ్చి నేను విడుదల చేయడం మొదలు పెడతాడు. నీ కట్లు తెంపేస్తాడు. హల్లెలూయా. ఇది యేసు ప్రభు వల్లనే సాధ్యం. తర్వాత గుడ్డి వారికి చూపు. యోహాను సువార్త 9:9లో గుడ్డోడికి యేసు ప్రభు చూపించాడండి. చూపిస్తే అరే గుడ్డోడు ఎలా చూస్తున్నాడు రా అని ఆశ్చర్యపోయి, ఇంత అద్భుతం జరిగిందా అని అభినందించడం పోయి, నిజంగా గుడ్డోడివేనా, ఎరా ఇడు గుడ్డేడేనా ఆయన అందరిని ఎంక్వైరీ చేయడం. అసలు ఈడు కళ్ళు రావడం ఏంట్రా, అసలు మేము పుట్టినప్పటి నుంచి పుట్టుగుడ్డోడు కళ్ళు రావడం చూడలేదురా అని పెద్ద డిస్కషన్ జరిగిపోతుంది. యేసు ప్రభు ఆ తర్వాత ప్రత్యక్షమయ్యాడు మళ్ళీ ఆ అబ్బాయికి. ఆయనకి తెలియదు, కళ్ళు తెరిసిన తర్వాత ఈయన కనపడలే. చూశాడు, చూడగానే ఆశ్చర్యపోయాడు, ప్రభుకు ఆరాధన చేశాడు. కానీ ఆ సమయంలో యేసు ప్రభు వారు గుడ్డితనం గురించి భలే డిస్క్రిప్షన్ ఇచ్చాడు. చూద్దామా? యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. పరిసయ్యులు వాని వెలివేసిరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని, యోహాను సువార్త 9:35, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు నీవు ఆయన చూచున్నావు, నీతో మాట్లాడుచున్నాడు ఆయనే అనెను. అంతటి వాడు, ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని. చూడని వాళ్ళకు చూపు ఇవ్వటానికి. ఎలా వస్తుంది చూపు? ఇప్పుడు బ్లైండ్నెస్ని మనం వివరించాలి అనుకుంటే, దోస్ హూ కెనాట్ సీ అనే మాట 2 రకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వెంటనే కరెంట్ పోయింది అనుకోండి, మీ ఊర్లో కరెంట్ పోదనుకోండి, మన ఊర్లో పోద్ది, మనకేం కనపడదు ఇక్కడ, రైట్? లేదు, ఆ బ్లైండ్నెస్ కరెంటు పోవడం వల్ల కాదు, లోపల ఆప్టిక్ నర్వ్ పోవడం వల్ల అనుకోండి, వచ్చిందనుకోండి, లోపల కళ్ళు కూడా కనపడవు. లైట్ ఈజ్ ద కాజ్ ఆఫ్ సైట్ అని ఇంగ్లీష్లో ఒక మంచి నానుడు ఉంది. కళ్ళు ఉన్నాయి కానీ చూడడానికి ఆ కంటికి ఏం కావాలి? వెలుతురు కావాలి. వెలుగు రిఫ్లెక్ట్ అయ్యి అది మన కంటి లోపలికి వచ్చి కార్నియాలో ఒక రిఫ్లెక్షన్ వేస్తే అప్పుడు మన ఇమేజ్, మన బ్రెయిన్ సెల్ తీసుకొని ప్రాసెస్ చేసి ఇది పలానాదని చెప్తుంది. నీ బ్రెయిన్ ఫంక్షన్ చేయొచ్చు, నీ కళ్ళు ఫంక్షన్ చేయొచ్చు, కానీ నీకు చూపు ఇవ్వడానికి అక్కడ వెలుతురు కావాలి. యోహాను సువార్త 8:12, యేసు ప్రభు లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించున్నదంట. కానీ ఒక చీకటి ఉందంట, ఆ చీకటి దాన్ని గ్రహించడం లేదని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది. కాబట్టి నలిగిన వారిని విడిపించుటకును, గుడ్డివారికి, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును.
నీకు చూపునివ్వగలిగిన వాడు యేసు ప్రభువు. అందుకే యోహాను సువార్త 8:12 అంటాడు, యేసు ప్రభువు నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. యేసు ప్రభు వెనకాల వెళుతున్నటువంటి వాడు ఇక లైఫ్లో పొరబడే అవకాశం లేదు, తడబడే అవకాశం లేదు, దారి తప్పే అవకాశం లేదు. వాడు నిఠారుగా నడుస్తాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ యేసు ప్రభు వెనకాల నడవనోడు, గుడ్డోడు, కాలుకి ఏదైనా తగిలితే పడిపోయినట్టు, ఎటు వెళ్తున్నాడు అర్థం కానట్టు, ఏమవుతుందో తెలియనట్టు వాడి జీవితం గందరగోళంతో అయోమయంతో కలుషితమైపోద్ది. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దాం, నలిగిన వారిని విడిపించుటకు. ఎవరి నలిగిపోయినటువంటి వాళ్ళు? ఎవరి నలిగిపోయినటువంటి వాళ్ళు? మీరు 102వ కీర్తన 20వ చరణం చూస్తే, చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును అనే పదం కలుగుతుంది. మత్తయి సువార్త 12:20లో విజయమందుటకును న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారును ఆర్పడు అని చదువుతాం. నలిగిన వారిని విడిపించగల శక్తి కేవలం యేసు ప్రభుకే ఉంది. ఈ ప్రపంచం నలిగిన వారిని వెంటనే వదిలేస్తుంది. నేను నారాయణ చైతన్య గురించి చెప్పాను. వాళ్ళు ఎవరిని తీసుకుంటారు తెలుసా? బ్రైట్ స్టూడెంట్స్ని తీసుకుంటారు. ఈ లోకంలో మతాలు కూడా ఎవరిని తీసుకుంటారు తెలుసా? బ్రైట్ స్టూడెంట్స్ని తీసుకుంటారు. వాళ్ళు బ్రైట్ స్టూడెంట్స్, వాళ్ళు ఆల్రెడీ తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ వస్తుంటే మా మతం వల్ల వచ్చినాయి అనుకుంటారు. కానీ యేసు ప్రభువు అంటారు, సమాజం వదిలేసి చితికిపోయి జాతకాని వ్యక్తి ఎవరు ఉంటారు నా దగ్గరికి రా అంటాడు. మన దేవుడు మాత్రమే నలిగిన వారిని విడిపించే దేవుడు. నువ్వు జీవితంలో ఏ పరిస్థితుల వల్ల నలిగిపోయినా, ఏ రకమైన కారణాల వల్ల నలిగిపోయినా, నువ్వు సమాజంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా వెంటనే నిచ్చి అంటారు. ఏమంటా తెలుసా? ఏం చేసావో, ఏం ఓడబొడిచావో, ఎందుకు వచ్చిందో ఈ కష్టం నీకు, ఈ కష్టంలోంచి ఎలా మనమే నలిగిపోయాం రాబాబు అంటే ఇంకా నలగబెట్టడానికి ఇంకా చాలా చాలా ఉపాయాలు చెప్తారు. కానీ యేసు ప్రభువు అంటాడు, నా దగ్గరికి రా, నేను నీకు విడుదలిస్తాను. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనకు విడుదలనిచ్చేటువంటి నలిగిన వారిని విడిపించుటకును, తర్వాత ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును. ఈ హితవత్సరం అర్థం కావాలంటే మీరు లేవికాండం 25వ అధ్యాయం చదువుకోవాలి. ఇశ్రాయేలు పండుగలు ఉంటాయి, అందులో అతి ప్రాముఖ్యమైన పండుగ జూబిలీ. వాళ్ళు 49 సంవత్సరాల తర్వాత అది చేస్తారు. ఈ పండుగ అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ 40 ఏళ్ల క్రితం అప్పు ఉన్నటువంటి వాడికి అప్పు క్యాన్సిల్ అయిపోద్ది. మనకుంటే భలే ఉండే, మొత్తం అప్పులు చేసేసి ఒక 40 ఏళ్ళ లోపల 50 ఏళ్ళు వచ్చేలాగా ఎక్కడో పారిపోయామంటే చాలు, ఆడు మళ్ళీ అడగడానికి లేదు. అందుకే అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ల్యాండ్ వాల్యూస్ ఎలాగ ఉంటాయంటే, వాడు లోన్ ఇవ్వాలనుకుంటే దాని వడ్డీ ఎలాగేస్తాడంటే ఎంత దగ్గరలో జూబిలీ ఉందో చూసేస్తాడు. ఎందుకంటే జూబిలీ వచ్చిందంటే వీడు వడ్డీ కట్టక్కర్లేదు, ఆడు అప్పు తీర్చక్కర్లే. ప్రభువు హితవత్సరం. ఇంకా ఈ లోకంలో ఎవడు ఏడవాల్సిన అవసరం లేదు, ఇంకా ఈ లోకంలో ఎవడు మ్రగ్గాల్సిన అవసరం లేదు, ఇంకా ఈ లోకంలో ఎవడు నశించుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో దైవ కుమారుడు వచ్చాడు అని చెప్పడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇదిగో నేను వచ్చాను మిమ్మల్ని రక్షించడానికి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్యకి కావలసినంత ఆస్తుంది, కావలసినంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కావలసినంత చెడ్డ పేరు కూడా ఉందండి. మీరు డబ్బుతో పాటు సమస్యలు కూడా తెచ్చుకుంటారు. డబ్బులు సంపాదిస్తే అబ్బా నేను బాగానే ఉన్నాను అనుకోకండి, పక్కన చాలా సమస్యలు ఉంటాయి, అట్ల మీద కూడా అడ్రస్ చేయండి. లేకపోతే చిక్కుపోయారంటే ఎంత డబ్బున్నా వెంటనే పోతారు. చూడండి, జక్కయ్యకు అన్నీ ఉన్నాయి, కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు తనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. యేసయ్య నా ఇంటికి రాని అడిగాడు. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటిలో ఎంత ఆనందం వచ్చేసిందంటే జక్కయ్య అంటున్నాడు, రండి రా, ఎవరెవరికి డబ్బులు అప్పని ఇచ్చి, ఎవరెవరికి నేను డబ్బులు ఇవ్వాలి ఇచ్చేస్తాను, రండి, ఎక్కువ ఇస్తాను, 5 అంతలు ఇచ్చేస్తాను అంటున్నాడు. వాళ్ళ ఆవిడ పక్కన బహుశా మనకున్న భార్యలు అంటే వాళ్ళు కాకపోయి ఉండొచ్చు. ఏమయ్యా ఏం పిచ్చెక్కితాయా బాబు, ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి, మొత్తం ప్రకటించేస్తున్నావు ఏంటి అని అనలే. ఎందుకంటే జక్కయ్యకి ఒక్కడికే రక్షణ రాలే, ఆయన భార్య వెనకాల కనపడటం లేదు, ఆయన పిల్లలు కనపడటం లేదు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీకును నీ ఇంటి వారికి. యేసు ప్రభువు నిజంగా తెలుసుకుంటే నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను అడుగుతారు, మేము కూడా ప్రార్థనకు వస్తామే. మీ ఊర్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎందుకు అంత హ్యాపీగా ఉంటున్నారు? 1993లో మేము సువార్తకి వెళ్ళి
సైకిల్ తొక్కుంటూ ఇంటికి వస్తే పాటలు పాడుకుంటూ ఉంటే మమ్మల్ని రోజు చూస్తున్నాడు ఒక ఆయన. ఒక రోజు ఆపేశాడు. ఇంత ఆనందంగా ఎందుకు ఉంటున్నారు చెప్పండి అన్నాడు. యేసుప్రభు గురించి చెప్పాం, ఆయన జీవితం మారిపోయింది. ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. మీకు ఆయన కనపడతాడు, యోనబాబు అని యూట్యూబ్లో ఎక్కడ చూసినా కనపడతాడు. ఆయన సువార్త చేస్తూ ఉంటాడు. ఆయన నేను మాట్లాడుకుంటున్నాం ఫోన్లో. ఈయన మాట్లాడుతుంటే ఆ హోటల్ ఎవడో భోజనం తింటే వింటున్నాడంట. వాడు సూసైడ్ చేసేసుకుందామని రెడీగా ఉన్నాడు అప్పులతో. ఈయన మాటలు వింటున్నాడు. ఈ మాటలు విని, ఏంటి సార్ మీరు ఏం చెప్తున్నారు, మీరు ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ఈయన యేసు ప్రభు గురించి చెప్పాడు. అతను మారిపోయాడు, ఇప్పుడు సేవ కూడా చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నీ జీవితంలోకి వచ్చాడంటే అద్భుతంగా నీ జీవితం మారిపోద్ది. నిన్ను బట్టి ఈ ప్రపంచం మారిపోద్ది. డబ్బులు రావు, ఇచ్చేయాలి కదా జక్కేలాగా. సో యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను. కానీ ఆయన నీ జీవితంలోకి వచ్చాడా? ఆయన నీ హృదయంలోనికి వచ్చాడా? ఆయన నీ బ్రతుకులోకి వచ్చాడా? ఇంకా ఆధ్యాత్మిక దరిద్రత ఉందా మీకు? ఇంకా మీ జీవితాల్లో ఏ విషయం చేతనైనా బంధించబడిన వారిగా, స్వేచ్ఛగా ప్రభు కొరకు బ్రతకలేని వారిగా ఉన్నారా? ఇంకా ఆధ్యాత్మిక సత్యాలను గుర్తించలేని గుడ్డిదనాలు ఉన్నారా? ఇంకా జీవితంలో నలిగిపోతూ నాకెవరు లేరు, నా బతుకింతే అని నిన్ను నువ్వు నిందించుకుంటూ, నీ కుటుంబాన్ని నిందించుకుంటూ. కొంతమంది అండి వాళ్ళ బాధలో ఉంటారండి, అందరినీ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అప్పుడు అనుకోండి వీడికి మూడు బాగాలేదనమాట అని. యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చాడంటే నువ్వు నలిగిపోయి ఉండాల్సిన అవసరం లేదు. నలిగిన రెల్లును ఆయన విరువడు. ఆయన నీ జీవితాలకు వచ్చాడంటే అద్భుతమైన విడుదల, విమోచన. దేవుడు ఇవన్నీ నీ జీవితంలో ఇవ్వడానికి ఆ దేవుడికి నువ్వు అవకాశం ఇచ్చావా? ఆ రోజున దేవుడు సీనాయి పర్వతం మీద మాట్లాడడానికి వస్తే వీళ్ళు తాగడానికి తినడానికి కూర్చున్నారు, కానీ దేవుని గుర్తించలేని అధమస్థితిలోకి వెళ్ళిపోయారు. సో తాగి తిని ఆడుకునే క్రైస్తవులతో మనకు అక్కర్లేదు. క్రీస్తునందు ఆనందిస్తూ, క్రీస్తు యేసులో మనకు దొరుకుతున్న ఈ ఐశ్వర్యాన్ని గుర్తిస్తూ ప్రభువులో మరింత ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మన మరికడిలో ఆశీర్వదించును గాక. దయగల తండ్రి, చెప్పబడిన ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో నీరుకట్టి ఫలింపు చేయండి. నిజమైన సంతోషానందాలతో ఈ క్రిస్మస్ సీజన్లో నీతో మరింత మమేకం అవటానికి, నీలో ఆనందిస్తూ ఆనందాన్ని అనేకులకు పంచడానికి, క్రీస్తు నెరగని ఈ దేశంలో క్రీస్తు కొరకై ప్రజ్వలించడానికి బిడ్డలను సిద్ధపరచండి. ప్రభువే యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.